హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై క్రేజీ దివ్య. ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా? చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేమంతా కలిసి ఫ్యామిలీ అంతా ఒంగోలుకి బయలుదేరామండి రిలేటివ్స్. సో ఆ నెక్స్ట్ డే మేమంతా కలిసి బీచ్కి వెళ్ళాం, బాపట్ల బీచ్కి. సో అలా అని క్లిప్స్ అనేవి నేను తీసాను. ఇది బాపట్లకి వెళ్తే స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఆల్మోస్ట్ ఒక 11 మెంబర్స్ దాకా ఉంటారు. ఆ 11 మెంబర్స్తో మేము వెళ్ళామే కానీ అసలు స్టార్ట్ అయినప్పుడే రైన్ అనేది పట్టుకుందనమాట. సో అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది, ఎలా చేస్తారా లేదా అనుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ ట్రైన్లోనే వెళ్ళాము. మా దగ్గర ట్రైన్లో స్టార్ట్ అవుతారో ఎవరో తెలియదు. ఫస్ట్ టైము అక్కడికి వెళ్ళేదాకా తెలియదు అసలు ఆ ట్రైన్ అనేది అసలు ఆగలేదు. మధ్యలో కొన్ని క్లిప్ తీసాను. చీరాల దగ్గర ఉన్నాము. సో నేను ఒంగోలు టు బాపట్ల అనేది 3 hours జర్నీ. మధ్యలో కొన్ని క్లిప్స్ అనేవి తీసాను, చాలా బాగుంటాయి. చూడండి మీరు కూడా. మధ్యలో ఒక దగ్గర ఆపామన్నమాట. సో మనకి వర్షం పడుతున్నప్పుడు అక్కడ పడవల్లో చాలా బాగుంది నేచర్. అందుకని నేను కొన్ని వీడియోస్ తీశాను వెళ్ళే దారిలో. ఈ మధ్యలో ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక పార్క్ కనిపించింది అనమాట. సో అది ఇంకా డెవలప్ చేయలేదు, ముందుగా డెవలప్ అవుతుంది. మా సిస్టర్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. సో మధ్యలో అట్లా ఆగాము, రెయిన్ ఎక్కువైపోయాను. ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో అందుకే ఇది బాగుంటుంది. ఆల్మోస్ట్ 1 year అనుకున్నాము వెళ్దాం బాపట్ల కానీ. సో ఇప్పుడు కుదిరింది అనమాట. ఈ మధ్యలో మనకి ఎయిర్ ఫోర్స్ అనే స్టేషన్ కనిపించింది. సో అదిలో నేను క్లిక్గా తీసాను. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ రావడం వల్ల అటు ఇటు జంప్ అయింది, ఎస్క్యూజ్ చేసేది ఈసారి. అసలు ఆ నేచర్కి చాలా బాగుంది. కానీ బీచ్లో రెయిన్ పడేటప్పుడు అంటే అసలు అలా ఉండదు అని మాకు చాలా తేడా కొట్టిందనమాట. కానీ ఎక్కడ ఇంకా బ్యాక్కి వెళ్దాం అనిపించలేదు. సూర్యలంకకి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అది సూర్యలంక. సో అక్కడ క్లిక్ తీసాము. ఇది లాస్ట్ వరకు నాకు కనిపించలేదు ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయని. అండ్ దెన్ ఇక్కడ రాయల్ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. బయట ఊరి నుంచి వచ్చినా కానీ స్టే చేయొచ్చు. ఇంకా వచ్చేసామండి. ఇక్కడ మనము 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అది కూడా నేను క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ కడుతున్నారు, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి. అండ్ దెన్ వచ్చేసాము. రెయిన్ పడుతున్నా కానీ జనాలు అయితే తగ్గలేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఫ్రైడే. చాలా బాగుంది. బోటింగ్ పాయింట్స్ అన్నీ చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది. సో అందుకని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాను. అసలు ఆ క్లైమేట్కి బీచ్లో ఫస్ట్ టైం అండి నేను ఇలాగ ట్రావెల్ చేయడం. చాలా అంటే చాలా బాగుంది. అసలు దిగొద్దా అనుకుంటూ వెళ్ళాము. పక్కన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారనమాట, హెచ్చరిస్తూ ఉన్నారు దూరం వెళ్ళకండి ఎక్కువ అని. సుడిగుండాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు ఇంకా ఈ వర్షం తగ్గదా, అసలు మేము ఉరుకుతామా లేదా అంటూ వెళ్ళాము. అసలు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది బాపట్ల బీచ్. మీకు కూడా ఒక్కసారిగా చూసేయండి. అక్కడ ఉన్న చైర్స్ ఉన్నాయి కదా, దానికి కూడా మనం మనీ కట్టాలి. 2 hours మనీ కట్టాలంట. ఎందుకులే అని నేను ఇంకా కట్టలేదు.
ఎట్లాగో వర్షంలో తడిచేది కదా అని. ఇంకా అట్లానే తడుస్తూనే ఇంకా మేము దిగేసాము బీచ్‌లోకి. మధ్యలో ఇక్కడ చాలానే ఉన్నాయి పిల్లలకి ఎంజాయ్ చేయాల్సినవి. కార్ డ్రైవింగ్ అదొకటి ఉంటుంది. బోట్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ వర్షం వల్ల అలో లేదనుకుంటా ఆ రోజు. చాలా అంటే చాలా బాగుంది. చాలా టైం స్పెండ్ చేసాము. మినిమమ్ ఒక 5 అవర్స్, 6 అవర్స్ టైం స్పెండ్ చేసాము. మా తమ్ముడు, మా సిస్టర్ వెళ్తున్నారు. దీనికి ₹100 అండి ఈచ్‌కి అయితే. మనం కొంచెం బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. ఇద్దరికి కలిపి మాకైతే 150 అలా తీసుకున్నారు. అండ్ దెన్ కొంచెం బీచ్‌లో మునిగి వచ్చినాక ఇక్కడ షాప్స్ ఉన్నాయి చాలానే. మ్యాంగోస్, ఆల్మోస్ట్ మన బీచ్ అంటేనే ఫిషెస్. నేను బీచ్‌కి వెళ్తే ఖచ్చితంగా ఫిష్ అనేది తింటాను. మీలో ఎవరు తింటారో ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఒకటి 2 వచ్చి ₹100 అనమాట. అండ్ దెన్ తర్వాత మేము ఎలాగో కోరుకుంటున్నాం వర్షం తాగుంటూ ఎండ రావాలంటే అది చూడండి. ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ చూడండి ఎంత ఎండ వచ్చేసిందంటే 1 అవర్‌కి చాలా మాకు మంచిగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము. ఆ వాటర్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. కూల్‌గా ఉంటాయి అనుకున్నాము. చాలా బాగుండే. ఏమైనా బీచ్ అంటే ఎండలోనే ఎంజాయ్ చేయాలి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి. తర్వాత ఇంకా కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాము. మధ్యలో క్లిప్ తీసాను సాయిబాబాది. చాలా బాగా అనిపించింది. మాకు మధ్యలో వెళ్ళే దారిలో కొన్ని నేచర్ పిక్స్ అనేవి చాలా బాగా అనిపించింది. సూర్యుడి పిక్స్, ఆ ఫోకస్ అనేది మిర్రర్ మీద పడుతుంటే